ఏం లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ సతీమణి ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్ కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు, ఒక దేవుని పైన నమ్మకం విశ్వాసంతో చేస్తే నన్ను అక్కడికే పుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విశ్వాసాలని ప్రజల చర్చగా మనం మాట్లాడవు. దీని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సమస్య కాదు, అమరావతికి నిధుల సమస్య కాదు, ఆంధ్రలో ఆక్వా రైతుల ట్రంప్ దాడి కాదు, విశాఖకు ప్రైవేటీకరణ అంతకంటే కాదు. ఎందుకు మనకేం హక్కు ఉంది, వారి విశ్వాసం అది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది, ఇది అందరూ పాటిస్తే ప్రాబ్లం రాదు. సో జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద వివాదం చేశారు కదా ఆయన ప్రత్యర్థులు, ప్రత్యేకించి ఆయన మత విశ్వాసాలని టార్గెట్ చేస్తూ చేశారు కదా. ఆయన క్రైస్తవుడు గనక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తికి అనర్వుడు, ఆయన మెజారిటీ హిందువుల మత విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగిన వాడు అని చెప్పడం ద్వారా ఆయనకు మెజారిటీ హిందువుల ఓట్లు రాకూడదు అని రాజకీయ ప్రత్యర్థులు వ్యూహరచన చేశారు కదా. మరి చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువంటి మీరు వైసీపీ అనలేదు, కానీ బహుశా మరి వైసీపీ వాళ్ళే వాళ్ళ అనుకూలురై ఇప్పుడు జనసేన పైన పడి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారకర్తగా మారాడు కనుక. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ టిట్ ఫర్ టాట్. అంటే మా నాయకుని మత విశ్వాసాల ఆధారంగా చేసుకొని మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను తన వైపు మాకు వ్యతిరేకంగా తిప్పడానికి మీరు ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు మరి మీ సంగతి ఏంటి అని. ఎందుకంటే ఒక సెక్షన్ ఇప్పుడు మీరిద్దరు ధర్మశాస్త్రాల గురించి చెప్పే పెద్దల బయట వినిపించారు. అందులో ఒకరు ఇవ్వకూడదన్నారు, ఒకరు ఇవ్వవచ్చు అన్నారు. ఇవ్వవచ్చు అనేవారు ఇవ్వకూడదు అని అభిప్రాయం రావడానికి ఉన్న చారిత్రక సామాజిక పరిస్థితి కూడా వివరించారు. ఇట్ సౌండ్స్ లాజికల్ ఆల్సో. అంటే ఎప్పుడైతే భర్త చనిపోతే తలనీలాలే కాదు, గాజులు మట్టెలు అన్నీ ఇవ్వాలి. భర్తతో రాలే అవేవి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే భర్త చనిపోతే భార్య చాలా చేయాలి. భార్య చనిపోతే మాత్రం భర్త అంటే ఆ పూర్తి 10 రోజులు కాకముందే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచించుకోవచ్చు. మన సమాజంలో ఉండేటువంటి ఛాందస్సవాదం చాలామంది మీరు ఏడాది లోపలే ఈవెన్ భార్యకు భర్త కర్మ చేయాల్సి వస్తే ఏడాదిలోగా పెళ్లి చేసుకోవద్దని ఇది నిబంధన ఉంది. అందుకని కర్మ చేయని భర్తలను కూడా చూశాను నేను. అంటే భార్య శవం ఉండగానే నేను ఏడాదిలోగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించి అందుకు భార్యకు దాన సంస్కారాలు చేస్తానికి నిరాకరించిన మనుషులు కూడా చూశాను. అదంతా మన సమాజంలో పురుషాధిక్య సమాజం కనుక ఏమీ ఇబ్బంది ఉండదు. సో అందువల్ల భర్తతో రాని అంశాలను భర్త పోయినప్పుడు ఎందుకు కోల్పోవాలి అనేది సంఘ సంస్కర్తల వాదన. స్త్రీ పట్ల అణచివేతకి ఇది నిదర్శనము అని. ఈ ప్రాబ్లం ఎప్పుడొచ్చింది అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే, సో చాలా బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో భర్త చనిపోయిన స్త్రీ పట్ల సమాజము ఇప్పుడే భర్తతో పాటు పక్కన స్త్రీ ఉంటేనే పరిమాణ విధవలు చూస్తున్నారు. ఇక అప్పుడు ఎట్లుండే. అందువల్ల స్త్రీలకు ఒక రకమైన రక్షణ కవచంగా, అంటే ఇతరులకు దృష్టి పడకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచంగా బహుశా ఆ సాంప్రదాయం మొదలై ఉండాలి. ఇప్పుడు సతీసాగమనం లాంటి దుస్సాంప్రదాయాలకు కూడా. కానీ కాలక్రమేణా ఆ సాంప్రదాయాలు అలాగే వితంతు వివాహాల చట్టం వచ్చాక, విడాకుల చట్టం వచ్చాక కూడా ఇంకా ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయన్నది కొంతమంది వాదన. బట్ ఏదైనా ఆ ప్రవచనకర్తల స్థాయి నాది కాదు కనుక నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేను. గజ్జల మల్లారెడ్డి అంటాడు, తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. సో ఇది తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. బహుశా మల్లారెడ్డి ఎందుకు అని ఉంటాడో అనేది నాకు తెలియదు, కానీ ఫండమెంటల్ ఏంటంటే మన సాంప్రదాయంలో మన ఆచారాల్లో ఒక ధర్మ సూక్ష్మాన్ని బోధించటానికి ఒక సింబాలిజాన్ని మనకు చూపెట్టారు. సో హిందూ శాస్త్రాల్లో మీరు చాలా లోతుగా పరిశీలిస్తే చాలా అంశాల్లో ధర్మ సూక్ష్మం ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మము కాలక్రమేణా పోయి ఛాందసవాదులు చాలామంది, స్వార్థపరులు చాలామంది రకరకాల అడిషన్స్ దానికి చేస్తూ వెళ్ళారు. దానితో పాటు ఈ ధర్మ సూక్ష్మాలకు ఫామ్ ఒకటి మిగిలిపోయింది, కంటెంట్ పోయింది. ఇప్పుడు ఉదాహరణకు కాశీకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే గౌతమ బుద్ధుడు అంటాడు, కోరికలు దుఃఖానికి మూలము, కోరికలు ఎంత వదులుకుంటే దుఃఖం అంత పోతుంది.
ఇది బౌద్ధ మత బుద్ధుడు చెప్పినటువంటి ఒక ప్రాథమిక సూత్రం. ప్రాథమిక సూత్రమే కాదు, వాస్తవం కూడా. ఇప్పుడు మనం కూడా చూడండి, కోరిక వ్యామోహము ఎంతటి వారికైనా ఇబ్బందులు తెస్తుంది. ఆఖరికి మీరు రామాయణం చదవండి, సీతమ్మ తల్లి ఆ మహాసాధ్వీమణికి కూడా ఆ క్షణములో అది దైవకార్యమే కావచ్చు, ఆమె ఒక రకమైన ఆలోచన కలిగించడానికి, బట్ మాయా లేడీ బంగారు లేడీ. ఆ లక్ష్మణుడు అంటాడు, అమ్మా ఈ అరణ్యంలో అసలు బంగారు లేడీకి అవకాశమే లేదు అంటాడు. అయినా సీతమ్మ తల్లి వినదు, నాకు ఆ బంగారు లేడీకి కావాలి అంటారు. అంటే వస్తు వ్యామోహము సీతమ్మ తల్లికి కూడా ఎంతటి కష్టాలు తెచ్చిపెట్టిందో మనం చూసాం. సో అందువల్ల మనకు సమాజంలో ఉండేటువంటి రకరకాలమైనటువంటి కోరికల్ని, మనుషులకు ఉండేటువంటి రకరకాల కోరికల్ని ఒక్కొక్కటి వదులుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్ దాటాక మరీ ముఖ్యంగా, ఎందుకంటే మనిషి ఎప్పుడైనా, మన వేదాంతం ఏం చెప్తుంది, ఎంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా చివరకు మనం పోవాల్సిందే. ఇప్పటికీ మానవునికి అర్థం కాంది ఈ జనన మరణ రహస్యమే. అక్కడి నుంచే కదా వేదాంతం పుట్టింది. అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు. సో దాని నుంచే ఆత్మ దేహము. సో భగవద్గీతలో ఆత్మ శాశ్వతము, ఆత్మకు మరణము లేదు, ఆత్మను అగ్ని దహించలేదు, ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహములోకి ఆత్మ ప్రవేశించును. ఒక మనిషి దుస్తుల్ని మార్చుకున్నట్లుగా ఆత్మ దేహాన్ని మార్చుకోదు అనే భౌతిక తాత్విక చింతన ఎందుకు వచ్చింది? ఒక మనిషికి స్వాంతన, ఎవరమైనా పోయేవాళ్ళమే చివరకు అని. అంటే ఈ తాత్విక చింతనలో మనిషి కోరికలు వదులుకుంటూ ఉండగా మనిషి కనీసం వెళ్ళే ముందు సంతృప్తిగా వెళ్తాడు అని. లేదు చివరి వరకు అబ్బా నేను రసమలై తినలేదు ఇవాళ అనుకుంటూ కూర్చున్నావు, చచ్చిపోయినావు అనుకోండి, నీకు బాధ ఏమో తెలియదు చనిపోయినావు, కానీ చుట్టూన్నోడికి అయ్యో మా వాడు రసమలై తినిపోతా అన్నాడు, పోలేదు అని బాధపడుతూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, దానికి ఒక మార్గం కనుక్కొని, మీరు మీ వాడికి రసమలాయి ఇష్టం కనుక మీ వాడి ఏడాది మాసకం అప్పుడు రసమలాయిలు చేసి అందరికి పెట్టండి అన్నారు. అలా తింటారా? సో ఇలా మనిషికి నమ్మకాలు ఒక ఫామ్. ఎందుకు కాశీలో వదిలేయమని చెప్పారు? సో మనిషి తనకుండేటువంటి రకరకాల కామ క్రోధ మద మాత్సర్యాలను వదులుకోవాలి. ఇవన్నీ మనిషికి ఉండేటువంటి లక్షణాలు. సో కామం అంటే లైంగిక వాంఛే కాదు, కోరిక కూడా కామమే. దానికి కామానికి వర్డ్ మనము సాధారణ అర్థంలో చూడకూడదు. కామ క్రోధ మద మాత్సర్యాలు అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము అంటే ఇలాంటి అనేక రకాల మానసిక రుగ్మతల్ని మనిషి వదులుకోవాలి. సో ఈ వదులుకోవాలని చెప్పేటప్పుడు మనిషి వదలడు కదా, ఉపన్యాసంతో వదులుతాడా మనిషి? ఒక ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్ సృష్టి అనేది మామూలు విషయం కాదు. అందుకొరకు ఏమంటే ఒక ఫామ్ రూపంలో వచ్చింది. ఆ ఫామ్ ఏంటి? మీకు ఇంకో కోరికలు వదులుకో, తలనీలాలు వదులుకో. అంటే ఏంటి తలనీలాలు వదులుకో? ఇంతకుముందు చెప్పారు చూడండి, మీకున్న అహంకారాన్ని వదులుకోవడం. అందాన్ని చూసి నీవు నేను చాలా అందంగా ఉన్నానని ఉంటావు కనుక ఈ అందం శాశ్వతం కాదు. ఎంతటి అపూర్వ అందగత్తైనా, మిస్ యూనివర్స్ అయినా ముసలితనం తప్పదు, దాన్ని ఎవరు ఆపలేము. సో వైకల్యం తప్పదు కొన్ని సందర్భాల్లో. సో అందువల్ల ఎంతటి అపురూప అందగాడైనా మరణించే తప్పదు. ఈ దేహము శాశ్వతం కాదు, అందమైన ఈ దేహం శాశ్వతం కాదు. అందువల్ల అనేటువంటి ఒక తాత్విక చింతన మనిషిలో కలిగించటానికి నీలో ఉన్నటువంటి ఆ ఇగో, అహంకారం, అహం, నేను అని ఉండేటువంటి అహాన్ని అంతమొందించటానికి బహుశా ఒక ఫామ్గా సింబాలిజంగా వచ్చి ఉంటుంది. కానీ ఇవాళ మిగిలింది ఏంటి? సింబాలిజమే మిగిలింది. పండుగ రోజు మామిడాకులు కట్టమని ఎందుకు చెప్పారు? మన పండుగ రోజు 10 మంది బంధువులు వస్తారు కనుక, వాయు కాలుష్యం ఏర్పడచ్చు కనుక మీరు పచ్చటి తోరణాలు కడితే ఆ వాయు కాలుష్యాన్ని అంతం చేస్తుంది. ఇవాళ ఢిల్లీలో మామిడి ఆకులు కాదు, మామిడి చెట్లను పొరలిచ్చినా కాలుష్యం పోదు. సో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ మామిడి ఆకులు దొరకవు కనుక మహానగరాల్లో ఆకుపచ్చ ప్లాస్టిక్ ఆకులు కడుతున్నారు, ఇంకా ఎక్కువ కాలుష్యం. పసుపు రాయమని ఎందుకన్నారు? పసుపు ఒక గొప్ప యాంటీసెప్టిక్. మీకు పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాల సంగతి మనందరికీ తెలుసు. అందుకే మీకు హిందూ ధర్మంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే పసుపు యాంటీ క్యాన్సర్, చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థం.
అందుకే మీకు పసుపుతో హిందూ ధర్మశాస్త్రాల్లో హిందూ పూజా విధానంలో పసుపుకి అంత ప్రాధాన్యత. ఆడవాళ్ళు కిచెన్లో నీళ్ళలో పనిచేస్తారు కనుక వారి కాళ్ళకు ఏ రకమైన అనారోగ్యం రాకూడదు కనుక